సినిమా రాజధాని, తెలుగు సినిమా రాజధాని విజయవాడ అనేటువంటి పేరు చాలా బలంగా ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు, ఆ సీన్ వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అయితే విజయవాడలో ఏ థియేటర్ దగ్గర కూడా జనం నిలబడి ఉండే పరిస్థితి కనిపించడం లేదు. సలార్ సినిమా చాలా పెద్ద హిట్, అది దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసిందని లెక్కలు చెప్తున్నారు. కానీ థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో పెద్దగా జనాలు కనిపించినటువంటి పరిస్థితి. ఇది శుక్రవారం శనివారం లాంటి రోజుల్లో కూడా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే, ఒకవైపేమో నిర్మాతల మండలి రేపు సంక్రాంతి సినిమాలకి స్క్రీన్ షేరింగ్ చేయలేని కండిషన్లో ఉన్నాం, 1-2 సినిమాలు వాయిదాలు వేసుకుంటే మంచిది అని మాట్లాడుతున్నారు. ఇక్కడేమో థియేటర్ల దగ్గర జనం కనిపించట్లేదు అని నేను అంటున్నాను. మరి జనం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎంటర్టైన్మెంట్ కోసం వేరే ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోతున్నారా, ఓటీటీ లేకపోతే మరొక చోటకి వెళ్ళిపోతున్నారా, అందువలన థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయా అనే డౌట్ వస్తుంది. కానీ జనాలు సినిమా బాగుంటే మాత్రమే అద్భుతం అనే మాట వస్తే తప్ప థియేటర్కి వెళ్ళట్లేదు. ఇది వాస్తవం. నిజానికి సలార్ సినిమా చాలా పెద్ద హిట్ అని టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా కలెక్షన్స్ అంటే యానిమల్ కంటే తక్కువలోనే ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం 800 crores అని వాళ్ళు టార్గెట్ అనుకున్నారు. కానీ అది కూడా రీచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు 600 నుంచి 700 కోట్ల లోపే ఆగిపోయేలాగా కనిపిస్తుంది. అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోయే కండిషనే. ఆల్రెడీ సెకండ్ పార్ట్కి ప్రిపరేషన్ మొదలైపోయింది. అంటే ఫస్ట్ పార్ట్ తాలూకా రిజల్ట్ని రివ్యూ చేసుకుని ఆయన సెకండ్ పార్ట్కి కొన్ని జాగ్రత్తలతో వెళ్ళి అక్కడ సక్సెస్ కొడితే కొట్టచ్చు. కానీ ఫస్ట్ పార్ట్ మీద క్రియేట్ అయిన హైప్ అయితే మనకు థియేటర్లలో కనిపించటం లేదు. కేవలం అభిమానులు రిపీటెడ్గా వెళ్ళారు, కానీ సాధారణ ప్రేక్షకులు రిపీటెడ్గా వెళ్ళాలి సినిమాకి. అది ప్రాబ్లం. అంటే ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవటంలో ప్రశాంత్ నీల్ ఫెయిల్ అయ్యాడు. ఇది వాస్తవం. అలాగే వస్తున్నటువంటి ప్రతి సినిమా కూడా థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం అనేటువంటి టెక్నిక్ని మిస్ అవ్వటం వలన జనాలు థియేటర్ వైపు కదలటం లేదు అనేది వాస్తవం. కొత్త పాయింట్ చెప్పే ప్రయత్నం చేయట్లేదు, కొత్త తరహా కథలు ఎంపిక చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. పాన్ ఇండియా సినిమా అనగానే విపరీతమైనటువంటి వైలెన్స్, అంటే నరకటమే. కొన్ని వేల మందిని నరికేస్తాడు హీరో. ఇలా నరకటం అనేది మనం చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. యానిమల్ సినిమాలో హీరో ఎంతమందిని నరుకుతాడు అనేది, అలాగే సలార్ సినిమాలో ప్రభాస్ ఎంతమందిని నరుకుతాడు, ఇలాంటి లెక్కలు. అంటే కనీసం ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, లోకల్ సినిమా అంటే హీరో కనీసం 3 నుంచి 4 తలలు నరకాలి. పాన్ ఇండియా సినిమా అంటే కనీసం 30 నుంచి 40 తలలు హీరో నరకగలిగితే బాగుంటుంది. వరల్డ్ మార్కెట్ని ఏం చేసే సినిమా అంటే కనీసం 50 తలలు నరకాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది వైలెన్స్ సినిమాలో. అంటే ఈ వైలెన్స్, ఈ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ని ప్రధానంగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక స్టోరీ లైన్ తీసుకుంటున్నారు అంతే. ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ చెప్పే ప్రయత్నం, మన జీవితాల్లో ఉన్నటువంటి, మన రోజువారీ జీవితాల్లో ఉన్నటువంటి అనేక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని తీసుకుని అద్భుతమైనటువంటి సినిమాలు చేసే ప్రయత్నం ఇతర సినిమా పరిశ్రమల్లో జరుగుతోంది. అది మాలీవుడ్లో జరుగుతోంది, వాళ్ళు చాలా కాలంగా అదే పనిలో ఉన్నారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ ఆ సినిమాలను రీమేక్ చేస్తుంది. కానీ అలాంటి కథలు తెలుగు సమాజంలో కూడా ఉన్నాయి, తెలుగు జీవితాల్లో కూడా ఉన్నాయి. తెలుగు జీవితాల్లో నుంచి కథ పుట్టించాలి అనేటువంటి ప్రయత్నం మన వాళ్ళు చేయటం లేదు, సీరియస్గానే చెయ్యరు కూడా అనేది మనకు చాలా అర్థమైపోయింది. అంటే ఇది దాదాపు 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర, లేకపోతే మనం 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్ర అని చెప్పుకున్నా కానీ తెలుగు సినిమాకు సంబంధించి అలాంటి సినిమాలు కనిపించటం అనేది మనకి అరుదు. ఒకవేళ 1-2 వచ్చినా కానీ అవి ఇంకెక్కడో వచ్చినటువంటి సినిమాకి అక్కడ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ రీమేక్ చేసినటువంటి సందర్భం మాత్రమే మనకు కనిపిస్తుంది. మనుషులు మారాలి ఇలాంటి సినిమాలు
తెలుగు ప్రేక్షకులకి కొత్తగా అనిపించవచ్చు, కానీ కళ్యాణ మండపం ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు, కానీ అవన్నీ కూడా ఇతర భాషల్లో వచ్చినటువంటి ప్రయోగాలు అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చి ఇక్కడ చేశారు తప్ప, రీసెంట్గా వచ్చినటువంటి భీమ్లా నాయక్తో సహా, భీమ్లా నాయక్ కూడా చిన్న ఎమోషన్ మీద చేసినటువంటి సినిమా. ఈ మధ్య పార్కింగ్ ఇష్యూ మీద ఒక అద్భుతమైన సినిమా తీసి తమిళ్లో చాలా పెద్ద హిట్ కొట్టారు. అలాగే బ్రో అనే సినిమా కూడా ఒరిజినల్ సినిమా, తమిళ్లో వచ్చినటువంటి సినిమా చాలా అద్భుతమైనటువంటి పాయింట్తో నడిపాడు దాన్ని, సముద్రకనే. కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి హీరో కోసం కథని బలిపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చంపేశారు సినిమాని, అదే డైరెక్టర్. ఇది ఇక్కడ ఫెయిల్యూర్. ఈ పరిస్థితుల్లో చాలామంది సినిమాల్లోకి రావాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు సుమ్మగారి కొడుకు సినిమా ప్రవేశం చేశాడు బబుల్ గమ్ అనేటువంటి సినిమాతో. అది ఎక్కడా కూడా 1 వీక్ తర్వాత లేదు సినిమా. అంటే అసలు 1 వీక్ కనీసంగా థియేటర్లు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. స్క్రీన్ షేరింగ్ కాదు, షో షేరింగ్ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తోంది. అంటే 2 నిర్మాతలు కలిసి కొన్ని థియేటర్లు తీసుకుని, అంటే మల్టీప్లెక్స్లో ఎలాగూ షో షేరింగే, సింగిల్ స్క్రీన్స్లో కూడా షో షేరింగ్ నడుస్తోంది అనేది ఇప్పుడు కొత్త వ్యవహారం. అదేంటంటే సింగిల్ స్క్రీన్లో మ్యాట్ని సెకండ్ షో ఒక సినిమా వేస్తారు, నూన్ షో ఫస్ట్ షో ఇంకొక సినిమా వేస్తారు. ఆ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సంక్రాంతికి 5 సినిమాలు 6 సినిమాలు పెట్టినా కానీ ఇదే పద్ధతిలో వీళ్ళు షేరింగ్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి ఎక్కువ హడావిడి ఉంటుంది, అది కూడా ఎక్కువ రోజులు ఉంటుందని అనుకోవడం లేదు. మ్యాక్సిమం 10 నుంచి 15 రోజులు నిలబెట్టగలిగితే చాలు. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి 15 రోజులు సందడి చేయగలిగితే చాలు, బయటకు వెళ్ళిపోతాం అనే పరిస్థితి.